నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో రవ్వ కేసరి చేసుకున్నామండి. ఈ రవ్వ కేసరి నేను శ్రావణ మాసం వచ్చింది కదండి, అమ్మవారి కోసము ఈ ప్రసాదం చేసినానండి. రవ్వ కేసరి కావాల్సిన వస్తువులండి: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నామండి స్టవ్ మీద. ఆ గిన్నెలోకి నేను చూపించే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ మరిగేటప్పుడు 1.5 కప్పు బెల్లం వేసుకున్నామండి. మనం బెల్లం వేసినాం కదండి, గంటె తీసుకొని కలుపుతూనే ఉన్నామండి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇక్కడ నాకు బెల్లం కరిగిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెని కింది దింపుకున్నామండి. ఈ బెల్లం వాటర్ చల్లగా కాకుండా ఒక ప్లేట్ మూసి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నామండి. నేను చూపించే కప్పుతో ఈ కప్పు నిండా నెయ్యి తీసుకున్నానండి. నేను ఆ కప్పు నెయ్యి వేసుకున్నాం. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని కిస్మిస్లు, జీడిపప్పులు వేసుకున్నామండి. నిదానంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ ఫ్రై అయినాయండి. ఒక కప్పులోకి తీసుకున్నాం కిస్మిస్లు, జీడిపప్పులు. ఇక్కడ మనకు రవ్వ ఫ్రై చేయనికి నెయ్యి సరిపోతాదండి. ఈ కప్పు నిండా రవ్వ తీసుకున్నానండి నేను. ఇదే కప్పుతో బెల్లం గొలుచుకున్నాను, నెయ్యి గొలుచుకున్నాను, వాటర్ కూడా గొలుచుకున్నామండి. అన్ని ఇదే కప్పుతో వేసినానండి నేను. రవ్వను చిన్న మంట పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ రవ్వ ఫ్రై అయిందండి నాకు. చూడండి, ఇక్కడ రవ్వ గోల్డ్ కలర్ వచ్చింది. మనం ముందే బెల్లం కరిగించుకొని వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ను ఒక జల్లెడ తీసుకొని పీచు లాంటివి ఏం లేకుండా మనం వాటర్ వడపోసుకున్నామండి. కొన్ని పోసుకున్నాం. ఎక్కువ పోసుకుంటే మనం రవ్వలో వేసుకునే బెల్లం వాటర్ ఉంది కదండి, ఆ వాటరు వేడిగా ఉన్నాయి కదా, మనం చేసే బాండీలు కూడా వేడిగంది. కొన్ని వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి. అన్ని ఒకేసారి వేసేగినక ఆ వాటరు మన మీద పడతాయండి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని రవ్వను అడుగంటుకోకుండా కలుపుకుంటూనే ఉడికించుకున్నామండి. రవ్వ దగ్గర పడేంత వరకు. ఇక్కడ రవ్వ దగ్గర పడిందండి. ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. ఒక హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. ఫ్రై చేసిన జీడిపప్పులు, కిస్మిస్లు ఉన్నాయి కదండి, అవి వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత కేసరిలో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. ఇంకా కొంచెం రవ్వ కేసరి దగ్గర పడాలి కదండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం. 2 నిమిషాల తర్వాత చూడండి, నేను రవ్వ కేసరిని చూపించన్నాను. చాలా బాగుంది కదండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నామండి. అంతేనండి, మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.